మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వరంగల్ హంటర్ రోడ్లోని జ్యోతిరావుబా పూలే విద్యాలయంలో ఉన్నాం. దాదాపు ఎంత మెజార్టీ అంటే పిల్లలంతా మనం చూస్తుండొచ్చు. ఒక్కసారి ఎంత ఉత్సాహంగా ఉత్సుకతో చూస్తున్నారు. టీచర్స్ డే సెలబ్రేషన్స్ దాదాపు 2 గంటల నుంచి. ఎందుకంటే ఈ స్కూల్కి ఒక చరిత్ర ఉంది, ఒక పేరుంది. ఇప్పటికి అటు కల్చరల్లో కావచ్చు, లేకపోతే స్కౌట్ అండ్ గైడ్స్లో కావచ్చు, మంచి బ్యాండ్ మ్యూజిక్ సంబంధించింది కావచ్చు, ఏ కార్యక్రమం అయినా కూడా జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడ ప్రత్యేకంగా ఈ పిల్లల్ని అభినందించే తీరుంది. అటు నెక్కొండ పాఠశాల కావచ్చు, +2 ఉంది ఇక్కడ. దాదాపు 800 మంది పిల్లలు ఉన్నారు. మరి టీచర్స్ డే సందర్భంగా అసెంబ్లీ అయ్యారు. ఇప్పటికే టీచర్స్ అంతా వాళ్ళకు తర్ఫీదు ఇవ్వవలసిన అవసరం లేకుండా ఆ స్థాయిలో మనం చూడొచ్చు. యాంకర్స్ కూడా కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు టీచర్ల బృందం అంతా ఉన్నారు. పిల్లలుగా అంటే టీచర్లుగా నటించే పిల్లలు కూడా ఉండొచ్చు బహుశా. అసలు టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నారు? మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం వాళ్ళని అడుగుదాం ఒక్కసారి. టీచర్స్ డే ఇంపార్టెన్స్ ఏంటి, టీచర్స్ డే రోజు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ వాళ్ళ మాటల్లోనే ఒకసారి అడిగి తెలుసుకుందాం. నాన్న ఇటు రా ఒకసారి. రైట్, నీ పేరేంటి? గౌరీ కుమారి. ఏంటి అసలు ఇవాళ ఎందుకు ఇంతమంది సమావేశం అయ్యారు? మాకు తెలియదు, మా ఆడియన్స్ చెప్పు. ఇవాళ మా ఉర్సుగుట్ట పాఠశాలలో టీచర్స్ డే సందర్భంగా ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము. టీచర్స్ డే మనం ఎందుకు జరుపుకుంటామంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు వల్ల మనం టీచర్స్ డే జరుపుకుంటాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన స్నేహితులను, విద్యార్థులు ఆయన పుట్టినరోజు జరుపుకోమని అభ్యర్థించారు. దానికి ఆయన నా పుట్టినరోజు బదులు నా పుట్టినరోజుని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటే నాకెంతో గర్వకారణం అని చెప్పారు. అందుకు ఆనాటి నుంచి అంటే సెప్టెంబర్ 5, 1962 నుంచి మనం సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాం. రైట్, రాధాకృష్ణన్ బర్త్డే రోజు ఎందుకు జరుపుకుంటాం? మిగతా చాలామంది రాష్ట్రపతులు అయ్యారు, ఎంతోమంది అయ్యారు, వాళ్ళ బర్త్డే రోజు ఎందుకు జరుపుకోం? Because he is a good teacher and a scholar and excellent teacher, so due to that reason we are celebrating his birthday as a teachers day. అంటే టీచర్స్గా ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఇంకా వేరు ముఖ్యమంత్రులు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు. ఒక్క రాధాకృష్ణన్కి ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకంటే పిల్లలందరిలో తను ఎలా మెదగాలో, ఎలా వాళ్ళు ఉన్నటువంటి కళని బయటికి తీయాలో అలాంటి వృత్తం ఉన్నది కాబట్టి టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ టీచర్ ఇష్టమో నేను అడిగితే చెప్తారా? ఎందుకు అట్లా చెప్పకండి. ఒక్కొక్కరికి సోషల్ ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ అంటే నాకు భయం, ఇంగ్లీష్ అంటే భయం అని చాలామంది అంటారు కదా. మరి అట్లాగే పలానా టీచర్ అంటే ఇష్టం అని చెప్పొచ్చు కదా, చెప్పరా? వద్దా? ఎందుకన్నా టీచర్లు తర్వాత గొప్పడతారా? అట్లా అటువంటి భయం ఏం లేదా? ఓకే, ఏ టీచర్ అంటే ఇష్టం అని చెప్పకండి, కానీ ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం చెప్పండి. మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ ఇష్టమా? ఎందుకు? నాకు లెక్కలు చేయాలంటే చాలా ఇష్టం. లెక్కలు చేయాలంటే బాగా ఇష్టం. రైట్, నీ పేరు చెప్పు. దీక్షిత. నీ పేరమ్మా? శ్రీజ. రైట్, నాన్న ఒక్క నిమిషం. శ్రీజ ఇష్టం. ఒకవేళ ఈ టీచర్ ఇట్లా ఉంటే బాగుంటుంది అని నీకు అనిపిస్తే చెప్పు. టీచర్ అంటే ఇట్లా ఉండాలనిపిస్తే చెప్పు. పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి టీచర్స్. రాకుంటే మళ్ళీ నేర్పించాలి. మళ్ళీ అంటే కదా ఏం చేయాలి? వచ్చిన విద్యార్థులతోని వాళ్ళు చర్చించుకోవాలి. ఇప్పుడు మీ స్కూల్లో అట్లా మళ్ళీ అడిగితే చెప్తున్నారా టీచర్లు? చెప్తున్నారా? టీచర్లు చెప్పిస్తున్నారా, నువ్వే చెప్తున్నావా? లేదు సార్. రైట్, సరే. ఇప్పుడు చాలామంది డాక్టర్లు, ఇంజనీర్ కావాలంటే వెంటనే చేతులు ఎత్తారు. దీనిలో టీచర్లు ఎంతమంది కావాలనుకుంటున్నారో ఒకసారి చేతులు ఎత్తారు. నిజంగా టీచర్లు కావాలనుకుంటున్న వాళ్ళు. మేడం ఒకసారి చూడండి, మీరు ఎంతమంది కావాలనుకుంటున్నారో చూడండి. టీచర్ చూస్తున్నారని ఎత్తకండి. నిజంగా టీచర్లు కావాలనుకుంటే ఏం బలవంతం లేదు. టీచర్లు కావాలనుకుంటున్న వాళ్ళు. రైట్, పేరు చెప్పు. నందిని. ఎందుకు టీచర్లు కావాలనుకుంటున్నావు? ఎందుకంటే ఇక్కడ మా టీచర్స్ చాలామంది బాగా చెప్తారు. వాళ్ళలాగానే నేను కూడా అందరికీ చెప్పాలనే ఒక ఇంటెన్షన్ తోటి నేను టీచర్ కావాలి. నాకు తెలిసినంత వరకు మా పేరెంట్స్తో సహా చాలామంది డాక్టర్, ఇంజనీర్లు అయితే ఏం భయపడరు. డాక్టర్లు, ఇంజనీర్లు అయితే డబ్బులు బాగా వస్తాయంటారు. టీచర్లకు ఎక్కువ డబ్బులు రావు. అయినా పర్లేదా? ఎట్లా మరి? I want to share my knowledge to our students. అంటే డబ్బులు కూడా కావాలి కదా. బాగా డబ్బులు ఉంటేనే కదా మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ ఇంజనీర్ అయితే డబ్బులు ఎక్కువ వస్తాయి. నాలెడ్జ్ షేర్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్ అవుతాం డబ్బులు కానీ. ఇప్పుడు అమ్మాయి చెప్పింది, మీరు అందరూ ఓకే అని మళ్ళీ అందరు షేర్ చేసుకుంటున్నారు. కానీ చేతులు ఎత్తండి టీచర్ అంటే మాత్రం ఎవరు చేతులు ఎత్తలేదు. ఎక్కువ మంది 5-6 ఎత్తారు. మరి ఎందుకు? డాక్టరా, ఇంజనీరా, టీచరా? సౌండ్ వస్తలేదు అక్కడి నుంచి.
నీ పేరు? రీక్షిక. నీకు అంటే టీచింగ్ కాకుండా ఇంకేమి ఇష్టం అంటే ఎక్స్ట్రా క్యారికులర్ డాన్సులు, డ్రామాలు, సంగీతం అటువంటి ఏమైనా ఇష్టం ఉందా? స్పోర్ట్స్ కానీ? రీడింగ్ బుక్స్ ఇస్ మై ప్యాషన్ సార్. అండ్ ఎట్లా బుక్స్ చదివే పీరియడ్ ఉంటుందా? లైబ్రరీ టైం ఉంటుంది. లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదువుకుంటాం. ఇప్పుడు December 31 రోజు చాలామంది ఏమనుకుంటారు, ఎవరైనా ఒకసారి మాస్గా అంటే గ్రూప్గా చెప్పండి. 31 రోజు ఎవరైనా అనుకుంటారు రేపటి నుంచి ఏం చేయాలనుకుంటామా? అట్లా ఉందా? ఐడియా ఉందా? రిజల్యూషన్స్ ఏమనుకుంటాం? ఏదైనా ఒక్కరు చెప్పండి, ఏమనుకుంటాం? అంటే టైం వేస్ట్ చేయొద్దు నెక్స్ట్ ఇయర్ నుంచి అనుకుంటాం. ఇంకా మంచిగా చదవాలని, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి అని ఇవన్నీ మనం అనుకుంటాం. మరి అట్లాగే September 5 రోజు కూడా ఏదో ఒకటి అనుకోవాలి కదా. ఏమనుకుంటాం? 31 రోజు అనుకుంటాం, ఓకే. మరి September 5 కూడా ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ అని కూడా బికమ్ ఏ టీచర్ అని కూడా. ఇంకా టీచర్ ప్రొఫెషన్ కాకుండా ఇంకా ఏం చేయాలని నీకు అనిపిస్తుంది రిజల్యూషన్లలో? టీచర్స్ డే రోజు ఏదో ఒకటి అనుకోవాలి కదా 31 లాగా. చెప్తారా ఇంకేమైనా మీరు అనుకుంటున్నది? అంజిరెడ్డి సార్తో మీతో చెప్పియకపోయినా మీరు ఏమైనా రిజల్యూషన్ పాస్ చేసుకున్నారా? మీకు మీరు మనసులో అనుకుంటున్నారా? చెప్పండి ఎవరైనా. టీచర్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇంతకుముందు ఇవ్వటం లేదా? ఇస్తున్నాం. ఇంకా బాగా చేయాలని ఏమైనా ఐడియా ఉందా? టీచర్స్గా అవ్వాలనిపిస్తుంది సార్. ఎందుకు? స్పెషలైజేషన్ ఏంది? నేను ఇంతకుముందు అడిగాను, అట్లా స్పెషల్ ఏంది? బీయింగ్ ఏ టీచర్ అందరికీ మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ చెప్పొచ్చు కదా, మనం వేరే ప్రొఫెషన్లో కూడా నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు. డాక్టర్ అయితే డాక్టర్లో ఉన్న మెథడ్స్ కూడా చెప్పొచ్చు, ఇంజనీర్ అయితే అది కూడా చెప్పొచ్చు. కానీ ఒక టీచరే ఐఏఎస్ ఐపీఎస్ని క్రియేట్ చేయగలుగుతుంది సార్. అట్లా టీచర్ అవ్వడం అనేది ఒక మంచి ఇన్స్పిరేషనల్, ఒక మోటివేషనల్గా తీసుకొని మనం వాళ్ళని మోటివేషనల్గా తీసుకొని మనం ఎన్నో చేయవచ్చు కదా సార్. 10th వరకు ఏ స్కూల్లో చదివాము? నెక్కొండ చెప్పి. అక్కడ స్కూల్లో చదివినప్పుడు నీకు పలానా సబ్జెక్ట్ సార్ లాగా చెప్పాలనిపించిందా? ఏ సబ్జెక్ట్ అప్పుడు ఇష్టం అనిపించింది బాగా? సోషల్. ఎందుకు? స్పెషల్ ఎందుకు? మిగతా మొత్తం 6 సబ్జెక్టులు ఉన్నాయి, సోషల్ ఎందుకు ఇష్టం అనిపించింది? అంటే మేడం బాగా ఇన్స్పిరేషనల్గా మోటివేషనల్ స్పీచెస్ అట్లా ఇస్తారు సార్. ఆమె సోషల్ సబ్జెక్టే చెప్తుంది అందరిలాగా, స్పెషల్ ఏముంది? అంటే మాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది సార్. నీకు అర్థమయ్యేటట్టు బాగా చెప్పి. ఇంకెవరైనా టీచర్ కావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు చేతులు ఎత్తండి. ఏం పేరు నీ పేరు? రితిక్ష. నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు. నాట్ ఓన్లీ టీచర్, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నేను టీచర్ కావాలి అనుకుంటున్నా, మ్యాథ్స్ టీచర్. ఎందుకంటే మనకి ఉన్న నాలెడ్జ్ని ఒకరికి షేర్ చేసుకోవాలి మనం. అదే ఒకవేళ లోపల దాచిపెట్టుకున్నాను అనుకో, అది ఎటు కాకుండా పోతుంది అనేసి ఒకరికి షేర్ చేస్తే అట్లాంటి వాళ్ళు ఇంకా అవుతారు. అదే ఇంజనీరింగ్, డాక్టర్ నేను ఎందుకు కావాలి అనుకోవట్లేదు అంటే వాళ్ళు కూడా తయారయ్యేది ఒక టీచర్ ద్వారానే. ఒక టీచర్లు ఏంటైతే వాళ్ళైతే ఉండలేరు కదా, అట్లా ఒక టీచర్ని కావాలి అని కోరుకుంటున్నా. నాకు ఒక డౌట్, నీ పేరు రిక్షిత్ అన్నావు కదా, ఇప్పుడు ఈ అమ్మాయి పేరేంటి? సిరి. ఇప్పుడు నీ నాలెడ్జ్ అంతా షేర్ చేస్తే సిరి కూడా నీలాగానే ఫస్ట్ ర్యాంక్లో వస్తుంది కదా, అప్పుడు నీ కాంపిటీషన్ అవుతుంది కదా, మరి అట్లా ఎట్లా ఇబ్బంది కదా? ఆల్రెడీ నేను పెద్ద అయినా కదా అప్పుడు ఇక టీచర్కి కాకుండా కూడా నీ కాంపిటీషన్ రారా వీళ్ళందరికీ షేర్ చేస్తే? రానియండి. అప్పుడు అందరు కాంపిటీషన్స్ ఉంటే అందరిలో ఉత్సాహం అనేది పెరుగుతుంది కదా, అందరు కూడా మంచి వ్యక్తులు అవుతారు, అప్పుడు అందరు కూడా ఎడ్యుకేషనల్ పర్సన్స్ అవుతారు. అందుకే టీచర్ అవ్వాలి. ఇప్పటి వరకు విద్యార్థులతో మాట్లాడిందే మనం చూస్తాం, ఎందుకంటే ఒకరితో ఒకరు పోటీపడి. విశేషం ఏంటంటే తక్కువ సంఖ్యలో అయినా కూడా టీచర్ వృత్తిలో తప్పనిసరిగా రాణిస్తామని, తమ నాలెడ్జ్ షేర్ చేసుకుంటామని ఎక్కువ మంది చెప్పారు. ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయని, టీచర్ అయితే మాత్రమే నాలెడ్జ్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది, మిగతా ప్రొఫెషన్లో ఆ స్థాయి తక్కువగాని చాలామంది చెప్పారు. +2 కూడా ఉంది, హై స్కూల్ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ కూడా చాలా స్థాయిలో కూడా అంటే పిల్లల యొక్క ఆలోచన తీరు కూడా చాలా గొప్పగా ఉంది. ఇవన్నీ ముగించే ముందు ఒకసారి ఒక టీచర్ను కూడా మనం అడిగి ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఎట్లా బోధన కొనసాగిస్తున్న పరిస్థితులలో స్పెషల్గా విద్యార్థులకు ఉన్న సౌకర్యాలు కావచ్చు, లేదా విద్యార్థులకు సంబంధించిన అంశాలు ఏమున్నాయో ఒకసారి టీచర్ని అడిగి చేద్దాం. మేడం మీ పేరు? ధనలక్ష్మి సార్. ఏ సబ్జెక్ట్ అండి? ఇక్కడ నేను తెలుగు ఉపన్యాసకురాలుగా పనిచేస్తున్నాను. రైట్. అంటే ఇప్పుడు మీరు ఎట్లా అంటే పిల్లలకు మోటివేషన్ స్పెషల్గా చేస్తారా, మీ సబ్జెక్ట్ వరకే పరిమితం అవుతారా? సార్ ముందుగా సుమన్ టీవీ వాళ్ళకి మా యొక్క పాఠశాల తరఫున ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటారు. అయితే మన పాఠశాలలో ముఖ్యంగా రెసిడెన్షియల్ సిస్టమ్ అన్నప్పుడు విద్యార్థులకి గురువుకి చాలా అనుబంధం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది సార్. ముందుగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే మనలోని సృజనను వెలికి తీసే గురువు బ్రహ్మగా, మనలో ఉత్తమ గుణాలను పోషించేవాడు విష్ణువుగా, అంటే పోషించే గురువు విష్ణువుగా, మనలో ఉన్నటువంటి చెడును జయించేటువంటి గురువు, చెడును జయింపజేసేటువంటి గురువు మహేశ్వరునిగా, మన జీవితాన్ని జ్ఞానభరితాన్ని చేసేటువంటి గురువు పరబ్రహ్మగా
ఈ పద్యం యొక్క అంటే ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు సార్. ముందుగా కబీర్ దాస్ ఏమన్నారంటే, నీకు భగవంతుడు గురువు పక్క పక్కన ఉంటే ముందుగా ఎవరికి నమస్కారం చేస్తావు అని ప్రశ్నిస్తే నేను ముందుగా గురువుకే నమస్కారం చేస్తాను. ఎందుకు అంటే భగవంతుడు ఉన్నాడు అని నాకు చెప్పింది తెలియజేసింది గురువే అని చెప్పాడు. కాబట్టి భారతీయ సంస్కృతి గురువుకి చాలా పెద్ద పీటను వేసింది సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ అనేసి మనకి రామాయణ పురాణాలు ఇతిహాసాలలో కూడా రాజాది రాజులైన, వీరాది వీరులైన, శూరాది శూరులైన శ్రీరామ లక్ష్మణులు కానీ, రామాయణంలో మహాభారతంలో పాండవులు కానీ గురుమిత్రుని ద్రోణాచార్యుల యొక్క ప్రియంగు శిష్యులుగా, వాళ్ళకి అనుగుణమైనటువంటి శిష్యులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు ఎంత వీరులైనా కూడా గురుసేవలో అంటే విశ్వామిత్రుని సేవ, ద్రోణాచార్య యొక్క సేవ చేసి వాళ్ళు ప్రియమైన శిష్యులుగా మన యొక్క ఇతిహాసాలలో మిగిలిపోయారు. ఇప్పటికీ మనం అర్జునుడి గురించి చెప్పుకుంటూనే ఉంటాము. తన లక్ష్యం ఎక్కడ అంటే ఒక్క పక్షి యొక్క కన్నుపైన అనేసి. అలా గురువు యొక్క స్థానం చాలా అమితమైనది, చెప్పలేనిది, వర్ణించలేనిది. అసలు భావి భారత నిర్మాతలు గురువులు. ఉపాధ్యాయులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మరి వీటన్నిటికీ కారణభూతుడైన కర్మకర్త క్రియ ప్రిన్సిపల్ అంజిరెడ్డి గారు ఉన్నారు. అంజిరెడ్డి గారు చెప్పండి, ఇన్నిటికి అసలు అంటే మిగతా వాటికి అంటర్ రోడ్లోని జ్యోతిరావు పూలే విద్యాలయానికి తేడా ఏమిటంటే ఒక మాటలో ఏం చెప్తారు? ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుమన్ టీవీ గారికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. మీరు ఈ ప్రోగ్రాంకి వచ్చేసేసి ఇక్కడ అటెండ్ అవుతూ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను వీక్షిస్తూ పిల్లల వాయిస్, ఉపాధ్యాయుల వాయిస్ కూడా తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఇదొక ప్రత్యేకమైనటువంటి పాఠశాల. ఈ రెసిడెన్షియల్ సిస్టము మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు ఉపాధ్యాయులు పిల్లలు ఉపాధ్యాయులతో ఉంటారు. వాళ్ళని చదివించడము, రాయించడము, వాళ్ళని క్రమశిక్షణ నేర్పడము, సంఘంలో ఎలా ఉండాలి, జీవితంలో ఎలా బతకాలి, ఎటువంటి సంఘటన ఎదురైనప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి వాటిని అనేటువంటి విషయాలు, అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు. నా 45 ఏళ్ళ ఉపాధ్యాయ వృత్తిలో ఇదొక ప్రత్యేకమైనటువంటి పాఠశాల. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా ఆనిముత్యాలే కనిపిస్తున్నాయి. ఎవరిని చూసినా పోయిన సంవత్సరం గత సంవత్సరంలో 12 ర్యాంకులు తీసుకొచ్చి ఒక రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపినటువంటి ఈ కళాశాల, ఈ పాఠశాల ఎక్కడి నుంచో పేదరికం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర బంగారం లేకపోవచ్చు, భూమి లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర సరస్వతి ఉంది. ఇక్కడికి వచ్చేసి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళు రాసేటువంటి రాతలు, వాళ్ళు ఇచ్చేటువంటి స్పీచ్ ఉపన్యాసాలు చూస్తూ ఉంటే ఈ పిల్లలు నిజంగా కూడా సరస్వతి పుత్రులే అనిపిస్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వం ఈ విద్య కోసం ఇంత ఖర్చు పెడుతూ ఇటువంటి ఆనిముత్యాలను వెలికితీస్తూ ఉంది. దీనికి ముఖ్య కారణం ఒక్కరు. దీన్ని స్టార్ట్ చేసినటువంటి గొప్ప మేధావి పివి నరసింహారావు రెసిడెన్షియల్ సిస్టమ్ స్టార్ట్ చేయడం వల్లనే ఈరోజు ఎక్కడా దేశంలో లేనటువంటి సిస్టమ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకమైనటువంటి పివి నరసింహారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్.